హలో అండి అందరికీ. చెన్నై ఫేమస్ శ్రవణ భవన్ హోటల్ వారి టమోటా చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ ఎలా ఉంది చూస్తాను అనే చట్నీ మొత్తం లాగించేస్తావు, అంత టేస్టీగా ఉండిద్ది. ఒక్కసారి అయినా సరే తప్పకుండా ట్రై చేయండి. ముందుగా కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని, నూనె వేడి అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టేసి పొట్టు తీసిన 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత 10 నుంచి 15 ఎండుమిరపకాయలను వేసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఈ ఎండుమిరపకాయలు కొంచెం రంగు మారేదాకా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కొంచెం రంగు మారిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత 2 చిన్న సైజు ఉల్లిపాయలను మరీ చిన్నవిగా కాకుండా కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేదాకా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం మెత్తపడ్డ తర్వాత బాగా పండిన 4 టమోటాలు, 4 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన ఒక ప్లేట్ పెట్టి మధ్యలో కలుపుకుంటూ టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. టమోటాలు మరీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఇలాగా టమోటాలు మెత్తగా అయిన తర్వాత మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. చూడండి, ఇలాగ ఉడికితే సరిపోతుంది టమోటాలు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లోకి మార్చుకోండి. ఒక మిక్సీ జార్లోకి మార్చుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. మీకు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనుకుంటే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలాగా ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసుకుంటే మనకి టమోటా చట్నీ రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి మార్చుకొని అదే మిక్సీ జార్లో ఇంకొంచెం నీళ్లు పోసి బాగా కలిపి ఆ నీళ్లు కూడా వేసేయండి. వేసేసి బాగా కలుపుకోవాలి. చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. చట్నీ కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిన తర్వాత ఒక కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసేసి పొట్టు తీసిన 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత ఎండుమిరపకాయలను మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోండి. అలాగే తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అనేది రెడీ అయిన తర్వాత హింగు ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని తాలింపు అనేది దోరగా వేయించుకోండి. తాలింపు అనేది రెడీ అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చట్నీ వేసి మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఈ చట్నీని బాగా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా చేసుకునే శ్రవణ భవన్ హోటల్ వారి చట్నీ అయితే రెడీ అయిపోయింది. దోశలోకి, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.